నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం సంక్రాంతి నోముల్లో భాగంగా చెప్పుకోబోయే నోము పేరు మేరువండ్ల నోము. దీనికి మనం ఇలాంటి డబ్బాలైనా తీసుకోవచ్చు, ఇలాంటివైనా తీసుకోవచ్చు. నేను ఇప్పుడు ఇలాంటి డబ్బాలను తీసుకుంటున్నాను. ఈ డబ్బాల్లో మనం 13 స్వీట్లను వేసుకోవాలి. అవి ఏ స్వీట్లనైనా పర్వాలేదు. నేనైతే లడ్డూలను వేసుకుంటున్నాను. 13 లడ్డూలు ఇందులో వేసుకోవాలి. 13 లడ్డూలను ఇందులో వేసుకోవాలి. వేసుకొని మూతలు పెట్టుకోవాలి. తర్వాత మనం ఈ మేరువండ్ల నోమును మనం అత్తింటి వాళ్ళకి పుట్టింటి వాళ్ళకి ఇస్తాం కాబట్టి ఈ విధంగా ముత్తైదుకు సంబంధించిన 2 రవికలు, పసుపు, కుంకుమ, కుడుకలు, గాజులు, మరి ఇంకొక డబ్బా కూడా మనం ఇదే విధంగా 2 సెట్లను తయారు చేసుకోవాలి. తయారు చేసుకొని గౌరమ్మ దగ్గర పెట్టుకొని నోముకోవాలి. ఈ మేరువండ్ల నోము 2 డబ్బాలు కాబట్టి ఒకటి పుట్టింటి వాళ్ళకు అంటే అక్క అయినా, వదినైనా, అమ్మకైనా ఇచ్చుకోవచ్చు. ఇది అత్తింటి గారి తరపున ఆడపడుచుకి, మడదలికి, వదినకి ఇచ్చుకోవచ్చు. నోము పేరు అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాల నోము. దీనికి మనం ఇలాంటి ప్లేట్లనైనా తీసుకోవచ్చు, ఇలాంటి బౌల్నైనా తీసుకొని ఒక దాంట్లో అటుకులను పోసుకోవాలి, మరొక దాంట్లో పుట్నాలను పోసుకోవాలి. తర్వాత ఈ అత్తింటి అటుకులు పుట్టింటి పుట్నాల్లో భాగంగా మనం ఇది 2 బ్లౌజ్ పీసులు, పసుపు, కుంకుమ, గాజులు పెట్టుకోవచ్చు. ఒక బ్లౌజ్ పీస్, ఒక ఖర్చీఫ్ అయినా పెట్టుకోవచ్చు. మనం ఈ విధంగా పెట్టుకొని ఒక గౌరమ్మను పెట్టుకొని నోముకోవాలి. నోముకున్న తర్వాత మనం అత్తింటి అటుకులను అత్తమ్మకి కానీ, ఏరాలుకు కానీ, ఆడబిడ్డకు కానీ ఇచ్చుకోవచ్చు. ఈ పుట్టింటి పుట్నాలను మనం అమ్మ వాళ్ళకైనా, అక్కకైనా ఇచ్చుకోవచ్చు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.